లోతు తన ఇద్దరు బిడ్డలతోటి శారీరకంగా కలడం వెనుక అసలు రహస్యం ఏంటంటే అదో క్యారెక్టర్ పేరు లోతు. లోతుకి ఎందుకని తెలదు. యాక్చువల్ బైబిల్లో ఉండేది లోతు, బైబిల్లో ఉండేది బ్రూతు. బైబిల్ దేవునికి లోతు కూతుర్ల మీద ఎందుకు అంత ప్రేమ? అందరికీ వందనాలండి. ఇప్పటికే మీరు తమిళం చూసుంటారు. లోతు కుమార్తెలు చేసిన పాపాన్ని బైబిల్ సమర్థిస్తుందా? విషయంలోకి వెళ్లే ముందు ఇప్పటికే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక విషయంలోకి వెళ్తే బైబిల్ విరోధులు బైబిల్లో బూతులు ఉన్నాయని వారు చూపించే ఒకటి రెండు సందర్భాల్లో లోతు కుమార్తెల సందర్భాన్ని కూడా ఎక్కువగా చూపిస్తుంటారు. దీనికి సంబంధించి వారు అడిగే ఒక ముఖ్యమైన 3 ప్రశ్నలను ముందు పెట్టాలనుకుంటున్నాను. వాటికి సమాధానం తెలియజేయాలనుకుంటున్నాను. అందులో వాడు అడిగే ఆ 3 ప్రశ్నల్లో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, లోతు కుమార్తెలు చేసిన పాపానికి దేవుడు ఎందుకు శిక్ష విధించలేదు అన్నది వాళ్ళు మొట్టమొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న ఏంటంటే, ఇలాంటి సంఘటనల గురించి రాయబడిన బైబిల్ గ్రంథం పవిత్ర గ్రంథం ఎలా అవుతుంది అన్నది వాళ్ళ రెండో ప్రశ్న. ఇక మూడో ప్రశ్న కూడా ఆలోచించగలిగితే, లోతు కుమార్తెలు ద్రాక్షారసాన్ని తాగిస్తే తండ్రి ఎందుకు తాగేశాడు అన్నది వాళ్ళ మూడో ప్రశ్న. ఈ 3 ప్రశ్నలకు సమాధానం మనం ఆలోచిస్తూ బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం కొన్ని విషయాలను పరిశీలన చేయగలిగితే, వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మొట్టమొదటి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 30 నుండి 38 వచనాల్లో ఉన్న సందర్భాన్ని చూపించి తప్పు చేసిన వారికి దేవుడు ఎందుకు శిక్ష విధించలేదని వారు ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు ఇంతకీ నువ్వు తిరిగేసా ఒక పాయింట్ చదవగలవా? ఒక స్త్రీగా అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని 2 పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుళ్లను తండ్రితో వ్యభిచారం చేస్తే ఎందుకు వదిలేశాడు? అది ఓకేనా? లోతు అనే క్యారెక్టర్ బైబిల్లో. అదో క్యారెక్టర్ పేరు లోతు. లోతుకి ఎందుకని తెలదు. యాక్చువల్ బైబిల్లో ఉండేది లోతు, బైబిల్లో ఉండేది బ్రూతు. విషయంలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే అసలు వారికి శిక్ష విధించలేదని బైబిల్ ఎక్కడ ఉంది? అలానే శిక్ష విధించేశారు అని కూడా బైబిల్లో ఎక్కడ లేదు కదండి అని అంటారు. దేవుడు వారికి శిక్ష విధించాడండి. దేవుడు వారికి శిక్ష విధించాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అన్నది మన బైబిల్లోకి వెళ్ళి లోతుల్లోకి వెళ్ళి మనం పరిశీలన చేయగలిగితే చాలా విషయాలు మనకు అర్థమవుతుంది. కొన్ని విషయాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇకపోతే శిక్ష అంటే కేవలం చంపేయడం మాత్రమే అనుకుంటున్నారు చాలా మంది. దేవుడు శిక్షించే శిక్షలలో చాలా శిక్షలు ఉన్నాయి. ఆ శిక్షలు ఏంటో కూడా మీరు జాగ్రత్తగా చూడగలిగితే, దేవుడు తన మాట వినకపోతే ఎలాంటి శిక్షలు వేస్తాడో బైబిల్ గ్రంథంలో రాయించాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 15 నుంచి 68 వచనాలు మీరు పరిశీలన చేయగలిగితే, దేవుడు తన మాట వినని వారికి వేసే శిక్షల కోసం అక్కడ అనేక శిక్షలు రాశాడండి. అందులో ఒక శిక్ష ఏంటంటే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 37వ వచనాన్ని మీరు గమనించగలిగితే, నిందకు నీవు హేతు అవుదువు అన్నాడు. అంటే నీ మీద నింద పడుతుంది, అంటే నీ మీద నింద పడుతుంది అన్నది కూడా ఒక శిక్షే. లోతు కుమార్తెలు చేసిన ఆ రహస్య పాపాన్ని దేవుడు బహిర్గతం చేశాడు, బైబిల్ గ్రంథంలో రాయించాడు. వారికి నిందకు హేతువు చేశాడు, నిందకు కారణమయ్యేలా చేశాడు, వారి మీద నింద పడేలా చేశాడు. ఇంతకన్నా పెద్ద శిక్ష మరొకటి ఉండదేమో. దేవుడు వారికి వేసిన మొట్టమొదటి శిక్ష ఏంటంటే, నిందకు హేతువు చేశాడు. ఆ రోజు సమాజం వారిని నిందించింది. గ్రంథంలో రాయబడడం వల్ల ఈరోజు ఇప్పటికీ అనేకులు నిందిస్తున్నారు వారిని. ఇంతకన్నా పెద్ద శిక్ష మరొకటి ఉండదేమో. శిక్ష వేయలేదనుకుంటున్నారు, కానీ దేవుడు వారికి శిక్ష విధించాడు. రహస్య పాపాన్ని బహిర్గతం చేయడమే దేవుడు వారి మీద వేసిన ఒక శిక్ష. ఇంకా వారి మీద వేసిన మరొక శిక్షను కూడా చెప్పే ప్రయత్నం చేస్తానండి. లోతు కుమార్తెలు పాపం చేసిన తర్వాత లోతు కుమార్తెల కోసం ఆ తర్వాత కాలంలో దేవుడు తన గ్రంథంలోనే రాయించలేదు. అంతకన్నా మరొక పెద్ద శిక్ష ఉండదేమో. ఎందుకంటే అప్పటి వరకు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నంత కాలము వారు నీతిమంతులుగా జీవించారు. నీతిమంతుల జాబితాలో ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఆ పెద్ద పాపం చేశారో ఆ తర్వాత దేవుడు తన గ్రంథంలో వారి కోసం రాయించలేదు. ఇది కూడా వారికి వేసిన మరొక శిక్ష. ముఖ్యంగా వారికి వేసిన 3వ శిక్షను కూడా మీరు గమనించగలిగితే, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చూడగలిగితే, వ్యభిచారం వల్ల పుట్టిన వారు దేవుని మందిరంలోకి రాకూడదు, చేరకూడదని దేవుడు చెప్పాడు. 3వ వచనాన్ని మీరు గమనించగలిగితే, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం కూడా మీరు చూడగలిగితే, అమోనీయుడే గాని మోయాబీడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు అన్నాడు. లోతు కుమార్తెలు యొక్క కొడుకులు ఎవరయ్యా అంటే అమోరీలు, మోయాబీలే. వీళ్ళిద్దరిని దేవుడు తన మందిరంలోనికి రాకూడదు, చేరడానికి అవకాశం లేదు అన్నాడంటే ఇంతకన్నా పెద్ద శిక్ష మరొకటి ఉండదేమో. లోతు కుమార్తెలను వారు పుట్టిన వారిని దేవుడు శిక్షించాడు. శిక్షించకుండా దేవుడు ఏం వదిలేదండి, దేవుడు ఖచ్చితంగా శిక్షించాడు. కానీ ఈరోజు బైబిల్ నిందించేయాలి లేదా బైబిల్ తప్పు పట్టేయాలన్న కుతూహలంతో కావాలని వారు బైబిల్ తప్పు పడుతున్నారు తప్ప అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఇకపోతే అందరికి వచ్చే సందేహం ఏంటంటే, సొదొమ గొమొర్రా పట్టణస్తుల్ని వ్యభిచారం చేశారని దేవుడు వారిని కాల్చి చంపేశాడు కదా. మరి లోతు కుమార్తెలు అదే వ్యభిచారం పాపం చేసినప్పుడు అలాంటి పెద్ద శిక్ష వేయకుండా ఇలాంటి చిన్న చిన్న శిక్షలు వేయడం ఏంటంటే అని ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోరండి. దాన్ని కూడా చక్కగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తానండి.
సొదొమ గొమొర్రా మనుషుల కోసం బైబిల్ దేవుడు ఏమని రాయించాడు చెప్పనా? ఆది కాండము 18వ అధ్యాయం 20-21 వచనాలు మీరు గమనించగలిగితే వారు చేసిన ఆ పాపమానికి సంబంధించిన మొర బహు గొప్పది అని చెప్పాడు. వారు చేసిన పాపము బహు భారమైనది అన్నాడు. వారు చేసిన పాపాలు సంపూర్ణమైనవి అని రాయబడ్డాయి. సొదొమ గొమొర్రా పట్టణస్థులు చాలా పాపాలు చేశారంట, ఆ పాపాలు సంపూర్ణం చేశారంట. చాలా మంది అనుకుంటారు సొదొమ గొమొర్రా పట్టణస్థులు కేవలం వ్యభిచారం అనే పాపం మాత్రమే చేశారనుకుంటారండి. సొదొమ గొమొర్రా పట్టణస్థులు కేవలం వ్యభిచారం అనే పాపం మాత్రం కాదు, వాళ్ళు చాలా పాపాలు చేశారు. వాళ్ళు చేసిన మరికొన్ని పాపాలు కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. లోకాసువార్త 17వ అధ్యాయం 28వ వచనాలు కూడా మీరు గమనించగలిగితే జనులు తినుచు త్రాగుచు పెళ్లిళ్ళు చేసుకొనుచు అని రాయబడింది. దేవుని లెక్క చేయకుండా విచ్చలవిడిగా వారు చేసిన పాపాలు ఎన్నో. ఇక వారు చేసిన మరొక పాపాన్ని కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తానండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం కూడా చూడగలిగితే వారి కొరకు రాయబడిన మాట ఏంటి చెప్పిన? అసత్యవర్తనులు అని రాయబడింది, దుర్మార్గులు అని రాయబడింది. అబద్ధాలు ఆడమే వాళ్ళ పని. అబద్ధాలు తప్ప మరొకటి ఆడేవాళ్ళు కాదంట, అన్ని అబద్ధాలు ఆడేవాళ్ళు అంట. వ్యభిచారం చేస్తూ ఉండేవాళ్ళంట, అబద్ధాలు ఆడుతూ ఉండేవాళ్ళంట, తినుచు త్రాగుచు పెళ్లిళ్ళు చేసుకొనుచు దేవుని లెక్క చేయకుండా దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారంగా చేస్తున్నట్లుగా బైబిల్ గ్రంథం రాయబడ్డాయి వారి కోసం. ఇంకా వారు చేసిన పాపాల కోసం మాట్లాడుతూ యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం కూడా మీరు చూడగలిగితే వాళ్ళకి గర్వం ఉందంట, వాళ్ళు తిండిపోతులంట, వారు సోమరపోతులంట. దేవుడు వారికి ఇచ్చిన సమృద్ధిని బట్టి గర్వించేవాళ్ళంట, దేవుడు వారికి ఇచ్చిన దాన్ని బట్టి తిండిపోతులుగా మారిపోయారంట, దేవుడు వారికి ఇచ్చిన దాన్ని బట్టి తింటూ సోమరపోతులుగా మారిపోయారంట. ఇంకా వారి కోసం అక్కడ రాయబడిన పదం ఏంటి చెప్పిన? దీనులను దరిద్రులకును సహాయం చేయకుండాను. అసలు సహాయం చేసే తత్వమే లేదంట వాళ్ళకి. వాళ్ళు చేసిన పాపాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు ఇవన్నీ మనకు అర్థమవుతుంటాయి. ఇన్ని పాపాలు చేశారు, ఈ పాపాలన్నీ సంపూర్ణమైనవి అంట. అందుకే దేవుడే వచ్చి ఆ పట్టణాన్ని కాల్చేస్తున్నవైనా మనం గమనించగలం. ఏంటి సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చేసినట్టుగానే లోతు కుమార్తెలు ఎందుకు కాల్చలేదు అంటే, అంత పెద్ద శిక్ష ఎందుకు లేదంటే మీరు గమనించండి, లోతు కుమార్తెలు చేసిన పాపాలన్నీ ఎన్నిసార్లు చేశారు? చేసింది ఒక పాపమే, ఒకసారి మాత్రం చేశారు. అది కూడా వారు కావాలని చేయలేదండి. లోక మర్యాద చెప్పన పోవడానికి, వారితో పోవడానికి పురుషులు ఎవరు లేరని వారు అనుకుని సంతానం కొరకు పోయారని బైబిల్లో రాయబడింది. అయినా తప్పే కనుక వారు చేసిన తప్పుకు తీవ్రత, ఆ తీవ్రతను బట్టి దాని స్థాయిని బట్టి శిక్ష ఉంటుంది. మీ అందరికీ తెలుసు, మర్డర్ చేసిన వాళ్ళు అందరికీ ఉరిశిక్ష చేశారండి. అందరికీ ఉరిశిక్ష చేశారండి. కొంతమంది రాష్ట్రపతి క్షమాపించ పెట్టడం బయటకు వచ్చేస్తుంటారు, కొంతమంది 7 ఏళ్లే శిక్ష అనిపిస్తారు, కొంతమంది 14 ఏళ్ళు శిక్ష అనిపిస్తూ ఉంటారు. అందరినీ ఉరి తీశారండి. కనుక వాళ్ళు చేసిన తప్పిదానికి స్థాయిని బట్టి పరిస్థితిని బట్టి శిక్షలు ఉంటాయి. అలాగే లోతు కుమార్తెల విషయం కూడా మీరు గమనించగలిగితే వారు ఒక్కసారి చేశారు, ఒక పాపమే చేశారు, అది కూడా కావాలని చేయలేదు. అయినా తప్పే కనుక దేవుడు వారి స్థాయిలో వారికి తగ్గ శిక్ష వేశాడు. దీన్నేమి బైబిల్ దేవుడు ఏమి సమర్థించలేదు, రహస్యంగా చేసిన దాన్ని బహిర్గతం చేశాడు. తర్వాత కాలాల్లో వారి పేరుని గ్రంథంలో రాయనికుండా చేశాడు. వారికి సంబంధించిన వారిని దేవుని మందిరంలో చేరకూడదని దేవుడు పెద్ద ఆజ్ఞ వేశాడు. వీటన్నిటిని చూస్తున్నప్పుడు లోతు కుమార్తెల విషయంలో దేవుడు శిక్షించాడు, సమర్థించలేదు, బైబిల్ సమర్థించలేదు. కానీ బైబిల్లోని విషయాలన్నింటినీ వారు అర్థం చేసుకోకుండా, బైబిల్లో ఉన్న విషయాలన్నిటిపై వారు అవగాహన తెచ్చుకోకుండా కావాలనే వారు బైబిల్ దేవునిపై నేర వేస్తూ బైబిల్లో బూతులు ఉన్నాయని భూతద్దలు పెట్టి చూస్తూ క్రైస్తవ సమాజాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వారు అడిగే మొట్టమొదటి ప్రశ్నకు నా సమాధానం. ఇక వారు అడిగే రెండో ప్రశ్న కూడా మనం గమనించగలిగితే, వారు అడిగే రెండో ప్రశ్న ఏంటంటే, ఇలాంటి సంఘటనలు రాయబడిన బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఎలా అవుతుంది అంటున్నారు. ఏంటి బైబిల్ గ్రంథం కోసం చాలా మందికి తెలియక ఇలా మాట్లాడుతున్నారండి. అంటే బైబిల్ గ్రంథం అంత గొప్పదో చెప్పనా? లోకంలో ఉన్న పుస్తకాల కంటే బైబిల్ చాలా గొప్పదండి. ఎందుకో చెప్పనా? లోకంలో సైన్స్ పుస్తకంలో సైన్స్కి సంబంధించిన పాఠాలు ఉంటాయి, మ్యాథ్స్ పుస్తకంలో లెక్కలకు సంబంధించిన పాఠాలు ఉంటాయి, సోషల్ పక్షంలో సోషల్ సంబంధించిన పాఠాలు ఉంటాయి. అండ్ బైబిల్లో అన్ని విషయాలు ఉంటాయండి. మనిషి పుట్టుకు నుంచి చనిపోయి ఎక్కడికి వెళ్తున్నాడని అన్ని విషయాలు రాయబడిన గ్రంథమే బైబిల్ గ్రంథం. అందుకే బైబిల్ చాలా గొప్ప గ్రంథం అని చెప్తున్నాను. ఇక ఇలాంటి విషయాలు రాయబడినంత మాత్రాన బైబిల్ అపరిశుద్ధమైన గ్రంథం అయిపోతుందా అని అంటే అస్సలు అవదండి. మీకు అర్థమయ్యేలా విషయం చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఈ మధ్యకాలంలో టీవీల్లో కానీ న్యూస్ పేపర్లో కానీ ఇలాంటి అత్యాచారాలకు సంబంధించి, రేపులకు సంబంధించిన కొన్ని సంఘటనలు గ్రంథాలు రాయిస్తుంటారండి. వాళ్ళు పేపర్లు రాస్తుంటారు, న్యూస్ పేపర్లో ఇస్తుంటారు, వాళ్ళు టీవీలో చూపిస్తుంటారు, న్యూస్ పేపర్లు రాస్తుంటారు. ఆ మాత్రం దానికి ఆ టీవీ కానీ లేదా న్యూస్ పేపర్ కానీ చెడదందామా అలా అన్నామని వాళ్ళు మూర్ఖుడు అంటారండి. ఎందుకు ఆ టీవీల్లో కానీ న్యూస్ పేపర్లో కానీ ఆయన సంగతి చూపిస్తున్నారంటే అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడడానికి వారు ఆ టీవీలో కానీ న్యూస్ పేపర్లో రాస్తున్నారు. ఆ సంఘటనలు రాసినంత మాత్రాన, చూపించినంత మాత్రాన అవి చెడ్డవి ఎలా కావో బైబిల్ గ్రంథంలో ఇలాంటి తప్పుడు జరిగిన సంఘటన రాయించి దాని నుండి మీరు జాగ్రత్త పడండి, అలాంటి తప్పు చేయకండి అని చెప్పిన బైబిల్ కూడా, అలా చెప్పిన గ్రంథం అపవిత్రమైన గ్రంథం అవడానికి అవకాశం ఉండదండి. అలా చెప్పాడు అంటే జాగ్రత్త పడమని చెప్పాడు. కనుకనే బైబిల్ పరిశుద్ధ గ్రంథం. కనుక వారు అడిగిన రెండో ప్రశ్న కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేశానండి. వారు అడిగే మూడో ప్రశ్న ఏంటంటే,
లోతు కుమార్తె ద్రాక్షారసం తాగిస్తే లోతు ఎందుకు తాగేశాడు? కావాలని కాకపోతే, ఆయన ప్రమేయం లేకపోతే అంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో ద్రాక్షారసం అనేది సాధారణ పానీయంగా తీసుకుంటారండి. సాధారణంగా పానీయంగా తీసుకుంటారు కనుక లోతు సాధారణ పానీయంగానే తీసుకున్నాడు. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే సొంత బిడ్డలే చెడ్డుద్దేశంతో తన తాగిస్తున్నారని ఏ తండ్రి కూడా అనుకోడు. మంచి ఉద్దేశంతోనే తాగిస్తున్నారు, మంచి ఉద్దేశంతోనే పెడుతున్నారనే ఒక మంచి ఉద్దేశంతో తాగాడు తప్ప ఆయన నా కుమార్తెలు చెడు చేస్తారు, నేను చెడు చేసేయాలి అన్న ఉద్దేశంతో ఆయన తాగలేదు. అన్న ఉద్దేశంతో వాళ్ళు తాగిస్తున్నారని అనుకోలేదు. అన్న ఉద్దేశంతో ఈయన అనుకున్నాడు అనుకోండి, కావాలని చేయాలని తాగేసి అనుకోండి, దాన్ని తాగాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ చేస్తాడు ఆయన. కనుక అది కావాలని పట్టించారు అంటే చెడ్డ ఉద్దేశంతో కాదనుకుంటాడు ఏ తండ్రి అయినా, అందుకు తాగాడు. ఇక మూడో కారణం కూడా చెప్తానండి. అప్పటికే సొదొమ పట్టణస్థులు అందరూ చచ్చిపోయారండి. తన భార్య కూడా చనిపోయింది. ఎంతో బాధలో ఉన్నాడు లోతు, బాధలో ఉన్నాడు, ఆవేదనలో ఉన్నాడు. తన బాధను మర్చిపోవడానికి కుమార్తెలు ఇస్తున్నారు అనుకోవచ్చు కదా మనం, అందుకే ఆయన తాగుండొచ్చు అనుకోవచ్చు కదా. ఎందుకంటే అప్పటికే ఎంతో మంది చనిపోతున్నప్పుడు వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఎందుకు బాధపడ్డావు? లోతు ఎంత నీతిమంతుడు చెప్పండి. బైబిల్ ఆయన కొరకు నీతిమంతుడు రాయబడింది. ఆయన ఎంత నీతిమంతుడు అంటే ఆయన ఉన్న ఆ కాలంలో వాళ్ళు పాపాలు, ఆ ప్రాంతంలో పాపాలు చేస్తుంటే వారు చేస్తున్న పాపాలను బట్టి ఓర్చుకోలేక బాధపడేవాడు అంట. వాళ్ళు పాపం చేస్తూ ఉంటేనే బాధపడే అంత సున్నితమైన మనిషి అంట ఆయన. పాపాలు చేస్తున్నప్పుడే చూస్తూ బాధపడుతుంటే వాళ్ళు చచ్చిపోతే సంతోషిస్తాడా? ఇంకెంత బాధపడతాడండి? చాలా బాధపడతాడండి. వాళ్ళందరినూ చూశాడు కనుక చనిపోయిన వారిని బట్టి ఆయన బాధపడుతున్నాడు. బాధలో ఉన్నప్పుడు బాధను మర్చిపోవడానికి బిడ్డలు ఇస్తున్నారు అనుకోవచ్చు, అందుకే తాగుండొచ్చు. ఆయన ఏమి కావాలని అయితే తాగలేదు, తప్పు చేయడానికి అసలు తాగలేదు. మీ అందరికీ అర్థమయ్యే ప్రయత్నం చేస్తానండి. మీ ఇలాంటి సందర్భమే బైబిల్లో మరొక చోట ఉంటుందండి. నోవాహు సందర్భాన్ని మీరు గమనించండి. నోవాహు ఆ వాళ్ళలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రపంచం అంతా ప్రజలు చనిపోయిన తర్వాత ఆయన కూడా చాలా బాధలో ఉంటాడు. ఆ రోజు నోవాహు కూడా ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్ష తోటను ఆ పంటలో వచ్చిన ద్రాక్షారసం తాగి ఆయన కూడా మత్తుడే పడిపోతాడు, మత్తుడే పడిపోయాడని బైబిల్ ఉంటుందండి. ఎందుకు ఆయన మత్తుడైపోయాడు అంటే బాధ. అంతమంది చనిపోయినప్పుడు బాధను తట్టుకోలేక అది ఎక్కువగా తీసుకోండొచ్చు. అలా మనం అర్థం చేసుకోవాలి తప్ప ఇది కావాలని తీసుకున్నాడని ఆ లోతు మీద కూడా నిందేసే ప్రయత్నం చేస్తున్నారండి. కానీ బైబిల్లో దేవుడు లోతు కోసం చెప్పిన మాట అంటే లోతు నీతిమంతుడు అని రాయబడింది. లోతు పిల్లలు కావాలని చేసేది తప్ప లోతు చేయలేదు. అలా కావాలని వారు చేసిన ఆ సందర్భాన్ని దేవుడు రాయించి వాళ్ళు తప్పు చేశారని ఆ సంఘటన దేవుడు బయటపెట్టించి వారికి శిక్ష వేశాడు. కనుక ఈ లోతు సందర్భం చూపించి ఏదో బోధత్వాలు పెట్టి బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్లో తప్పుడు విషయాలు ఉన్నాయి, ఇది మనుషులు చదివే విషయాలు కాదు, ఇది మగవాళ్ళు కూడా చదివే విషయాలు కాదు, ఇది ఆడవాళ్ళు కూడా చదివే విషయాలు కాదని ఏదో బోధత్వంలో పెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తారు చాలా మంది. వీళ్ళందరూ బైబిల్ కావాలని తప్పు పట్టే ప్రయత్నం తప్ప వీరి మాటలో వాస్తవం లేదు. బైబిల్లో ఎలాంటి బూతులు లేవు. దేవుడు ఏది రాసినా సందర్భానుసారంగా రాశాడు. తన పిల్లలకు ఏ విధంగా ఎలా చెప్పాలో అలా చెప్పడానికి రాయబడిన సంఘటనలే తప్ప మరొక రకంగా అంటూ బైబిల్ ఎలాంటి సంగతులు లేవు. బైబిల్ పరిశుద్ధ గ్రంథము, బైబిల్ పవిత్ర గ్రంథము, బైబిల్ చాలా ఉన్నతమైన గ్రంథం అని ఈ రీతిగా చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.